హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని ఎట్లా వెళ్ళా కోరుకుంటూ ఉంటానండి. సారీ. అసలు మీ పర్సన్ మీ గురించి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎవరి దగ్గరైనా మాట్లాడుతూ ఉన్నారా, అసలు లేదా అనేది వాళ్ళ రీడింగ్లో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ జెండర్, ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఈ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల వాళ్ళ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ కానీ పెయిన్ కానీ తొలగించిన వాళ్ళు అవుతారు. వాళ్ళకు ఒక వే అనేది చూపించిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్ వైబ్ మీ లైఫ్లో కూడా పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది. దిస్ ఈజ్ ట్రూ అండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అనుకోండి. మీకు లైఫ్లో క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎవరో బాగా థింక్ చేస్తున్నారండి మీ పర్సన్ గురించి. చాలా బాగా థింక్ చేస్తున్నారు, చాలా ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తున్నారు. ఆ కార్డ్స్ షఫలింగ్ కూడా వదలటం లేదు నేను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. తనకి అక్కడ లైఫ్ మాత్రం బడన్గా అనిపిస్తుంది. ఇది 2 సార్లు యూనివర్స్ ఇచ్చింది కార్డు. చూద్దాం, దీన్ని పక్కన పెడతాను. ఇప్పుడు కార్డ్ షఫలింగ్ లాస్ట్ టైం షఫలింగ్ చేస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Six of Cups, Seven of Swords, sorry, 8 of Swords, 5 of Cups. ఇది కూడా తీసుకుందాం. 10 of Wands, Ace of Swords, Judgment, 2 of Cups, Queen of Swords, the Hierophant, Queen of Pentacles, Page of Wands. ఇది 2 తీసాను నేను కార్డ్స్. చూద్దాం. యూనివర్స్ ఇందాక ఇచ్చింది డెత్ కార్డు. ఎంత అక్యురేట్గా ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఉండండి. డెత్ వెనుక 8 ఆఫ్ కప్స్. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, మీ పర్సను అసలు యాక్చువల్గా మిమ్మల్ని వదిలేసి పోవడానికి రీజన్ ఏమి ఎత్తుక్కున్నారు అంటే, వాళ్ళ లైఫ్లో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీ వల్ల పాడవుతుంది అని ఒకటి. అగైన్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు ఇక్కడ. నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా కూడా నాకు ఏదో మిస్ అవుతుంది, నా లైఫ్లో ఏదో మిస్ అవుతుంది అని అనుకున్నారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చింది ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీరు స్టార్టింగ్లో మీరు ఇచ్చారో లేకపోతే ఎలా జరిగిందో మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటో కానీ వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. వాళ్ళకి అంటే నేను పెట్టే ఎఫర్ట్కి ఇంతేనా అన్న ఫీలింగ్ ఒకటి వాళ్ళకి. ఇంకొకటి, వాళ్ళు ఎమోషనల్గా మీకు దగ్గర కాలేదు. ఎమోషనల్గా దగ్గర కాకుండా ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగానే దగ్గర అయ్యి వాళ్ళు మీ నుంచి ఏదో ఆశపడే మీ లైఫ్లోకి వచ్చారు. మీరేం చేశారు? మీరు ఎమోషనల్గా వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు. మీకు తెలియకుండానే నా పర్సన్ నా మీద ప్రేమ చూపిస్తున్నారు అని మీరు ఫీల్ అయిపోయి వాళ్ళకి
ఎమోషనల్‌గా అడిక్ట్ అయిపోయారు. ఆ ఎమోషనల్‌గా అడిక్ట్ అయిపోవడంలో వాళ్ళకి ఏమనిపించిందంటే లైఫ్ అనేది భారంగా అనిపించింది. వాళ్ళు ఫస్టు మిమ్మల్ని అన్ని విధాలుగా హోల్డ్ చేసి మీ చుట్టూ ఒక బౌండరీ అనేది గీసేశారు. అంటే ఇంక తనే మీ లోకం అన్న విధంగా మీరు ఫీల్ అయ్యేటట్లుగా మీకు ఆ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసేసి వాళ్ళు తర్వాత వాళ్ళు వన్ బై వన్ స్టెప్ బ్యాక్ స్టెప్ వేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు బ్యాక్ స్టెప్ వేశారు? ఇంకా నా ఈ పర్సన్ నన్ను కాదనుకోని ఎక్కడికి వెళ్ళరు. ఇంక నేనే తనకి లోకము అనే విధంగా వాళ్ళు బతికినా చచ్చిపోయినా కూడా ఇదే విధంగా నా గురించి ఆలోచిస్తారు అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకేమనిపించిందంటే వాళ్ళు చేసింది తప్పనిపించలేదు. అంటే మిమ్మల్ని అందరి ముందు ఓవర్‌గా ఈ పర్సన్ వీళ్ళ లైఫ్‌లో ఉన్నారు అన్న విధంగా పోర్ట్రేట్ చేయడం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు మీ మీద జెలసీగా ఫీల్ అయ్యేటట్లు చేయాలనుకోవడమో, లేకపోతే వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడము, సంథింగ్ అన్నీ చేశారు. ఏమి కావాలో అన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న పర్సన్‌ని 4 గోడల మధ్యలో ఉన్న పర్సన్‌ని తీసుకుపోయి రోడ్డు మీద విసిరేశారు. విసిరేసి ఇంకా మీరు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చల్లగా మెల్లగా జారుకున్నారు. వాళ్ళ సేఫర్ సైడ్ వాళ్ళు చూసుకున్నారు. అంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో జరిగిన ఏ విధమైన సిట్యుయేషన్ అయినా అయ్యుండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో కొన్ని రోజులు పెట్టి తర్వాత లాస్ట్‌కి బ్లాక్ లిస్ట్‌లో వేసుకొని మీకు కాంటాక్టే అనేది మీరు ఇంకా ఏ విధంగా వాళ్ళని కాంటాక్ట్ చేయకుండా అంటే మీరు అనదర్ నెంబర్ నుంచి ప్రయత్నించుండొచ్చు. లేకపోతే సంథింగ్ మీకు కావాల్సిన ప్రయత్నాలన్నీ మీరు చేసుండొచ్చు. అది ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయ్యుండొచ్చు, ఫేస్‌బుక్ నుంచి అయ్యుండొచ్చు, ట్విట్టర్ నుంచి అయ్యుండొచ్చు. ఇంకా సంథింగ్ దేని ద్వారా అయినా కూడా మీరు కమ్యూనికేషన్ చెయ్యాలి అనుకుంటే వాళ్ళు ఆ కమ్యూనికేషన్‌ని రియాక్ట్ కాకుండా ఎక్కడిదక్కడ హోల్డ్ చేసి పడేశారు. అగైన్ కొంతమందైతే ఇక్కడ నాకు కనిపిస్తున్న ఎనర్జీని బట్టి వాళ్ళు మీ కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా అసలు మీరెవరో తెలియని పర్సన్ లాగా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తిస్తూ మీరు మాట్లాడాలని ట్రై చేసినా కూడా వాళ్ళు మాట్లాడకుండా అవాయిడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలా చేసి లాస్ట్‌కి మిమ్మల్ని ఏ సిట్యుయేషన్‌కి తీసుకొచ్చారో తెలుసా? అలా చావకుండా, బతకకుండా జీవోత్సవం చేస్తారు కదా! ఆ విధంగా సిట్యుయేషన్‌కి తీసుకొచ్చి మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా లైఫ్‌ని డీల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే యూనివర్స్ ఇక్కడ ఊరుకుంటుందా? ఊరుకోదే. మీకిచ్చిన పెయిన్‌కి వాళ్ళకి డబల్ పెయిన్ అనేది అనుభవించాలి కదా! మనం ఒక చెంప కొడితే ఫస్ట్ మనం కొట్టినప్పుడు మన చేతికి కూడా నొప్పి తగులుతుంది కదా! దెబ్బతిన్న వాళ్ళ చెంపకి బాడీకి పెయిను ఎంత అవుతుందో మన చేయికి కూడా అంతే పెయిన్ అవుతుంది కదా! ఇది లాజిక్ అక్కడ మిస్ అయిపోయారు మీ పర్సన్. మిస్ అయిపోయి తను హ్యాపీగా బిందాస్‌గా ఉంటాను అని సంకలెగరేసుకుంటూ వెళ్ళిన పర్సన్‌కి లైఫ్ ఇప్పుడు బర్డెన్‌గా అనిపిస్తూ ఉంది. తను ఉన్న సిట్యుయేషన్‌లో తను బందీగా ఉన్నారిప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్స్ హోల్డ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అయితే వాళ్ళు టార్చర్ పెట్టారో అదే విధంగా వాళ్ళు టార్చర్ అనుభవిస్తున్నారక్కడ. ఏం పెయిన్ మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఏం పెయిన్ అనుభవించారో, అందరితో ఎన్ని మాటలు అనిపించుకున్నారో, ఎన్ని విధాలుగా ఎన్ని రోజులు కన్నీరు కార్చారో, ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపారో, ఎన్ని రోజులు కడుపుకి ఫుడ్ లేకుండా మీరు కడుపు మార్చుకున్నారో, ఎన్ని రోజులు మీరు హెల్త్ అప్సెట్ చేసుకున్నారో మీకే తెలుసది. అలాగ జరిగిన సిట్యుయేషన్‌ని ఇప్పుడు యూనివర్స్ మీకు ఫేవర్‌గా క్రియేట్ చేస్తూ ఉంది. ఎందుకు అంటే మీరు హీలింగ్ పొజిషన్‌లోకి వచ్చారు. ఇక్కడ మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్‌గా నేను బతకగలను. ఎవ్వరున్నా లేకపోయినా నా లైఫ్‌లో నేను బతకగలను, బతికి చూపిస్తాను అన్న కాన్ఫిడెంట్ మీలో ఎక్కువైపోయింది ఇప్పుడు. నేనేంటో నేను చూపిస్తా
అన్న కాన్ఫిడెంట్ తోటి మీరు ఎప్పుడైతే మీ మైండ్‌ని డైవర్ట్ చేసుకొని, ఎవ్వరు రావాలో వాళ్ళొస్తారు, ఎవరు ఉండకూడదో వాళ్ళెళ్ళిపోతారు నా లైఫ్‌లో. నాకు డెస్టినీ దేవుడు ఏమి ఇచ్చారో అదే నేను ఇంక నేనెంత ఏడ్చినా నేనేం చెయ్యలేను. నా ప్రయత్నాలన్నీ నేను చేసేసాను. ఇంక దేవుడా నా చేతుల్లో ఏదీ లేదు. నువ్వేమిస్తావో అదే ఇవ్వు కృష్ణ అని మీరు ఆ దేవుడి మీద భారం వేసేసి ఇంకా మీ లైఫ్‌లో మీరు మీరు ఇంకా ఇక్కడ ఎవ్వరైనా కానీ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఏడుస్తూ కూర్చున్నా కూడా కడుపుకైతే తినాలి కదా! మనం మన చుట్టూ మన మీద ఎవరన్నా ఆధారపడిన వాళ్ళ ఫ్యామిలీనైతే చూసుకోవాలి కదా! లేదు మీరొక్కరే ఉన్నారనుకోండి. మీకెవరు చేసి పెట్టేవాళ్ళు లేరు. బట్ మీ ఫుడ్ మీరైతే చేసుకోవాలి. మీరైతే ఎర్నింగ్ చేసుకుంటేనే కదా మీకు ఫుడ్డొస్తుంది. ఆ సిట్యుయేషన్‌ని మీరు రియలైజ్ అయ్యి, మీకై మీరు మీ లైఫ్‌లో మీ సిట్యుయేషన్‌కి ఇంకా తగ్గట్టుగా మీరు హీల్ అవుతూ, లేదు నేను ఇలాగే ఉంటే చాలా ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేసుకుంటా. నా హెల్త్ పాడైపోతే ఎవ్వరూ చూసేవాళ్ళు లేరు. హాస్పిటల్‌లో పడితే అట్‌లీస్టు ఆహ్, మనకెవరు ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా ఒక పర్సన్ లేకపోతే ఇంకెందుకు మనకి? ఇప్పుడు ఆ పర్సన్ గురించే ఇంత మీరు థింక్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు హెల్త్ బాలేకపోతే మిమ్మల్ని చూసేవాళ్ళు లేరు. ఆ పర్సనే మిమ్మల్ని ఆహ్, అవాయిడ్ చేసినప్పుడు, ఆ పర్సన్ కోసం మీరింత పాకులాడినప్పుడు, మళ్ళీ ఆ పర్సన్ ఎందుకు మీ లైఫ్‌లో లేకుండా పోయారు? ఆ పర్సన్ కోసమే కదా మీరింత హెల్త్ పాడు చేసుకున్నారు. హెల్త్ పాడు చేసుకొని ఎమర్జెన్సీలో ఐసీయూలో జాయిన్ అయినప్పుడు, ఆ పర్సనే మీకు వచ్చి మీకు నేనున్నా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాంటి సిట్యుయేషన్‌ని మీరు హీల్ చేసుకొని మీరు మీ లైఫ్‌ని మీరు కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి. నేను సైలెంట్ జోన్‌లోకి రావాలి ఇంకా. నేనింక పరిగెత్తడం నా వల్ల కాదు. అనేసి ఆగి మీరు మీ లైఫ్‌లోని మీరు ఇప్పుడు చూజ్ చేసుకొని మీ బౌండరీ మీరు గీసుకొని బతకడం స్టార్ట్ చేశారు. బతకడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు యూనివర్స్ వాళ్ళ లైఫ్‌లో ఏం ట్విస్ట్ ఇచ్చిందో చూడండి. వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు? మీకిచ్చిన దానికి డబల్. అక్కడ పర్సన్స్ వాళ్ళని 24/7 టార్చర్ పెడుతున్నారు. సూటిపోటి మాటలతో టార్చర్ పెడుతున్నారు. వాళ్ళ బిహేవియర్‌తో టార్చర్ పెడుతున్నారు. అందుకే తనకేమనిపిస్తుంది? లైఫ్ చాలా బర్డెన్‌గా మోయలేకున్నాను. నేనెందుకు బతికున్నానో నాకే తెలీదు అన్న సిట్యుయేషన్‌లో వాళ్ళు బతికున్నారిప్పుడు. తనకి ఎమోషనల్‌గా ఏ ఫుల్‌ఫిల్‌మెంట్ లేదు అక్కడ. చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు? మీకు ఎమోషనల్ పెయిన్ ఇచ్చారు కాబట్టి యూనివర్స్ వాళ్ళకి కూడా రిటర్న్ పెయిన్ ఇచ్చింది. ఇది వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషను. కానీ వాళ్ళు థింకింగ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటేనే లైఫ్ స్టెబిలిటీ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు మీకొక గిఫ్ట్ తీసుకొని రావాలి. మీ లైఫ్‌లో చేసిన గాయాలు అన్నీ మాన్పాలి. మీరు ఆ గిఫ్ట్‌ని కూడా తిరస్కరిస్తారేమో తను మీ లైఫ్‌లోకొస్తే కూడా తనని తిరస్కరిస్తారేమో. గిఫ్ట్ మీన్స్ మీ పర్సన్ వస్తేనే మీకు గిఫ్టు. ఆ పర్సన్‌ని కూడా మీరు తిరస్కరిస్తారేమో అన్న భయం ఒకవైపు ఉంది. మీతోటి కలవాలి. మీతో రీయూనియన్ చేసుకోవాలి. మీతో ఉంటేనే తన లైఫ్‌లో ఒక ఉన్నత స్థితికి చేరుకుంటాను. విజయం అనేది ఉంటుంది. ప్రతి విషయంలోనూ తనకి అడుగడుగునా ఒక ఏమి ఆటంకాలు లేకుండా లైఫ్ సాఫీగా సాగిపోవాలి అంటే మీరు తన లైఫ్‌లో ఉంటే, మీరు తనతో మాట్లాడితే తన డే మొత్తం హ్యాపీగా ఉంటుందండి. దిస్ ఈస్ ట్రూ. అందుకు వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి న్యాయం చెయ్యాలి. మనస్ఫూర్తిగా న్యాయం చెయ్యాలి అని నేను అనుకుంటూ ఉన్నారు. మీరేమి ఇంత ముందు ఏమి ఎఫర్ట్ పెట్టారో, ఏమిచ్చారో అదే హ్మ్. దాన్ని మీకు తిరిగి ఇవ్వాలి. ఆ ప్రేమని, ఆప్యాయతని తిరిగివ్వాలి. మీరు ఎవ్వరు మీరు అమౌంట్ మాత్రం కోరుకోలేదండి మీ పర్సన్ నుంచి.
నాకంటూ ఒక పర్సన్ కావాలి అని మీరు కోరుకున్నారు. అందుకు వాళ్ళు ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. మీకు కాలర్ మెసేజ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. తను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నారు. తన ఫ్రెండ్స్ దగ్గర తనకి వెల్ విషర్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి ముందు నేను చేసింది ఇది తప్పు, 100% తప్పు, నేను ఇలా చేసి ఉండకూడదు, ఒకరి లైఫ్ని నేను నాశనం చేసి ఉండకూడదు అని పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉన్నారు, వాళ్ళ కొలీగ్స్కి చెప్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో కన్నా వాళ్ళకి వెల్ విషర్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నారు. ఒక నాలెడ్జ్ పీపుల్ తోటి మింగల్ అవుతూ ఉన్నారు. స్పిరిచువల్గా వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకెళ్ళాలి, ఈ రిలేషన్షిప్ని తీసుకెళ్ళాలి అని చూస్తూ ఉన్నారు. డెత్ అయిపోయింది, ఇంకా లేదు, ఈ న్యూ బర్త్ లేదు, ఈ రిలేషన్షిప్ కట్ అనుకున్న రిలేషన్షిప్ యూనివర్స్ మీకు న్యూ బర్త్ చేయబోతుంది. ఇదండి ఇవాళ ఓవరాల్గా రీడింగ్. ఏంటి అంటే నేను షార్ట్గా రీడింగ్ చేద్దాం అనుకున్నాను. మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా బర్డన్గా ఉంది. మీకు ఇచ్చిన పెయిన్కి అయి ఉండొచ్చు, లేదు మీరు పడ్డ బాధకి అయి ఉండొచ్చు. వాళ్ళు చాలా బాధలో వాళ్ళు ఉన్న దగ్గర బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఎటు కనిపించటం లేదు, దారి అనేది కనిపించని సిచ్యువేషన్లో వాళ్ళు మీ గురించి పెయిన్, ఆ ఎమోషనల్ బాండింగ్ని, అదే దానివల్ల ఏమి మిస్ అయ్యాను అనేది మీ అర్థమైంది. తనకి అర్థం కావడం వల్ల మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి, మీకు ఏ విధంగా అయినా కూడా కమ్యూనికేట్ చేయాలి, మిమ్మల్ని మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, మీరు మీ లైఫ్లో తను చేసిన అన్యాయానికి ఒక న్యాయం చేయాలి, మీరు ఉంటేనే తన లైఫ్లో ఒక హుందాతనం ఉంటుంది అని ఆలోచిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్, గురువులు ప్రతి ఒక్కరిని మింగల్ అవుతూ ఉన్నారు. ఎవరు తనకు మంచి చెప్తారు ఈ విషయంలో, ఎవరు తనని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్తారు అని ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లో న్యూ బర్త్ అనేది జరగబోతుంది. ఇక్కడ మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. దిస్ ఈస్ టుడే రీడింగ్ అండి. ఓవరాల్గా రీడింగ్ ఇది. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. Please angels give me a great answer. Gratitude. ఇట్స్ అప్ టు యూ. మీరు ఏం నిర్ణయించుకుంటారో అనేది మీ ఇష్టం అండి. ఇంకా ఓవరాల్గా ఇది రీడింగ్. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు ఏం నిర్ణయించుకుంటారో అనేది మీ ఇష్టం. నో నీడ్ టు వరీ. మీరు దేనికి వరీ మాత్రం కావద్దండి. మీ గురించి మీరు ఆలోచించండి ఫస్ట్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. మీ లైఫ్లో ఏంటి అనేది రికవరీ, మీరు ఏం పోగొట్టుకున్నారో అది మళ్ళీ రికవరీ కాబోతుంది. అబాండెన్స్, మీ లైఫ్లో లక్ అనేది రాబోతుంది. ఇంకా రీకన్సిడర్, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే గాన 1కి 10 సార్లు మీ ఇంట్యూషన్ని అడగండి. కూర్చోండి, సైలెంట్గా కూర్చోండి. మీరు దాని గురించి థింక్ చేయండి. మీ మనసే మీకు సమాధానం చెప్తుంది. వేరే వాళ్ళు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది మీ మనసే మీకు సమాధానం చెప్తుంది. ఇప్పుడు మీ పర్సన్స్ నేము ఏమొచ్చాయో చూద్దాం. సి, జెడ్, ఈ, ఓ, జీ, వై, టీ, బి, హెచ్, ఎస్, ఎం, ఐ. ఏ నేను ఇట్లా అంటే రివర్స్ పడింది, కరెక్ట్ పడింది.
ఇదండి ఓవరాల్గా రీడింగ్. మీ పర్సన్ అయితే మీ గురించి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు. ఈ రిలేషన్షిప్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళకి తీసుకోండి. రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసేయండి. లైఫ్లో హ్యాపీగా ఉండి మీ హెల్త్ని ఫస్ట్ చూసుకోండి. మీకు ఏం పోగొట్టుకున్నారో పోగొట్టుకున్న దగ్గరే దొరుకుతుంది అంటారు కదా, అది మళ్ళీ మీకు దొరకబోతుంది. దిస్ ఈస్ ట్రూ. దిస్ ఈస్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.